హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. మనం ఇప్పుడు ద మోస్ట్ ఫేమస్ కొండారెడ్డి బుర్జ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇది కర్నూలులో ఉంది. మీకు కొండారెడ్డి బుర్జ్ అంటే ఒక్కటి సినిమాలో మహేష్ బాబు ప్రకాష్ రాజ్లో పంచ్ కొడతాడు కదా, భూమికని సేవ్ చేసే ప్రాసెస్లో అదే కవర్. ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కలలు కంటాండా. దాదా దాదా దా అదేంతే తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం. ఇంక యాడోకే దా దా Many happy returns of the day, Lollipop. Thank you రా. అమ్మా, అన్నయ్య కర్నూలు నుంచి. అమ్మతో మాట్లాడతావా? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? సరే సరే, ఆల్ ద బెస్ట్. అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలులోడు మాత్రం అయ్యి ఉండాడు. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ జరిగాయి. కర్నూలుకి ఇది సెంటర్ ఆఫ్ ద టౌన్లో ఉంది. ఇది చాలా ఫేమస్ కూడా. ఇప్పుడు దీని విశేషాలు, దీని పైకి ఎక్కిన తర్వాత చుట్టూ టౌన్ ఎలా కనబడుతుందో మీకు చూపిస్తాను. దీని బ్యాక్ సైడే మనకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఆ విశేషాలు కూడా మీకు చూపిస్తాను. కొండారెడ్డి బురుజు అని కూడా పిలువబడే కొండారెడ్డి కోట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో ఉంది. ఇది కర్నూలు రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు కొత్త బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్లో మరియు అలంపూర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఈ కోటను మనం చూడొచ్చు. కొండారెడ్డి కోట కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. 12వ శతాబ్దానికి చెందిన ఈ కోట నిర్మాణం కర్నూలు నగరాన్ని తుంగభద్రా నది క్రాసింగ్లో స్థావరంగా ఉపయోగించేవారు. కర్నూలుని విజయనగర పాలకుడు దేవరాయలు ఆక్రమించారు మరియు కృష్ణదేవరాయల తర్వాత వచ్చిన అచ్యుతరాయుడు 1530 నుంచి 1542 మధ్య ఈ కోటను నిర్మించారు. ఈ కోటలో వివిధ గేట్వేలు మరియు బురుజులు ఉన్నాయి. కోట యొక్క ముఖద్వారాలు 17వ శతాబ్దంలో తాలికోట విజయనగర రాజులు రామరాజు మనవడు గోపాలరాజు నిర్మించాడు. కర్నూలు కోట లేక కందన్వల్ కోట చుట్టూ 4 బురుజులు ఉండేవి. ఈ కోట మొత్తం ఎర్రటి రాళ్లతో కట్టడం జరిగింది. ఈ కోట మీద ఎత్తైన స్తంభం ఒకటి మనం చూడొచ్చు. దీనిపైన అప్పట్లో కాగడా వెలిగించేవారు. ఇక్కడి నుంచి అన్ని వైపులా కొన్ని కిలోమీటర్ల దూరం మేర క్లియర్గా కనబడుతుంది. ఈ కోట నుంచి గద్వాల్ కోట వరకు ఒక రహస్య స్వరంగ మార్గం కూడా ఉంది. తుంగభద్ర నదికి కింద నుండి గద్వాల్ రాజులు ఈ స్వరంగాన్ని వాడేవారట. 1901లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ స్వరంగాన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అయితే దీనిలో ఇప్పటికీ నిధి నిక్షేపాలు ఉన్నాయని, ఈ మార్గం భూగర్భంలో కలిసిపోయిందని చెప్తూ ఉంటారు.
మిగతా 3 బురుజుల్లో ఎర్ర బురుజుగా పిలువబడే ఒకటి విక్టరీ టాకీస్ వద్ద, మిగిలిన 2 తుంగభద్ర నది వద్ద మనం చూడొచ్చు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ 2 బురుజుల్ని నది దాటి శత్రువులు రాకుండా సైనికులు కాపలా కాస్తూ ఉండేవారట. 17వ శతాబ్దంలో కర్నూలు నవాబు ఈ కోటలో బంధించబడిన అలంపూర్ యొక్క చివరి పాలకుడు కొండారెడ్డి పేరు మీద ఈ కోటకి ఆ పేరు పెట్టారు. కొండారెడ్డి దాడికి గురయ్యాడని మరియు తప్పించుకోవడానికి కోటలో ఉన్న సొరంగాన్ని ఉపయోగించారని అందరూ చెప్పుకుంటారు. కొండారెడ్డి చివరికి కోట నుంచి తప్పించుకున్నాడు, కానీ గోల్కొండ నవాబుల చేతిలో తన భూభాగాన్ని మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. సొరంగాలు అయితే ఇప్పుడు లాక్ చేయబడ్డాయి మరియు ప్రజల నుండి మూసివేయబడ్డాయి. అయితే ఈ కోటను మాత్రం ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మార్చడం వల్ల ఇది చాలా ఫేమస్ అయింది. దీని పక్కనే మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ని కూడా చూడొచ్చు. ప్రతి ఆగస్ట్ 15కి ఈ కోట పైన భారతీయ జెండాని ఎగరేస్తూ ఉంటారు. ఈరోజు మనం కొండారెడ్డి బుద్ధ సెంటర్ యొక్క విశేషాలన్నీ చూసాం కదా. కర్నూలులో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అయితే మనకున్న టైం లిమిట్ వల్ల ఎక్కువ ప్లేసెస్ని కవర్ చేయలేకపోయాం. వెళ్ళేటప్పుడు మాత్రం సిటీని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు. సక్సెస్ఫుల్గా 900 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి హైదరాబాద్ నుంచి శ్రీశైలం టు కర్నూల్ అండ్ కర్నూల్ టు బ్యాక్ టు ఇన్ఆర్బిట్ మాల్. Yes, the fingertip boys signing off.